మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధన మట్టల ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబంలోని ఆశీర్వదించునుగాక. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడు కొద్ది రోజుల ముందు శిష్యులతో చెబుతూ వచ్చారు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, అప్పగించబడి హింసించబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, సిలువ వేయబడతాడు, చంపబడతాడని శిష్యులతో చెబుతూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ప్రతి స్థలంలో ఆయన చెబుతూ వస్తూనే ఉన్నారు. హింసలు పొందబోతున్నాడు, దెబ్బలు తినబోతున్నాడు, సైనికులకు అప్పగించబడబోతున్నాడు, ఇదిగో ఈ విధంగా జరగబోతుందని శిష్యులకు పలుమార్లు బోధిస్తూనే వచ్చాడు. అయితే అలా బోధించిన ఆ పరిస్థితుల్లో ఆ మాటలు విన్న శిష్యులందరూ కూడా చాలా వరకు ఏమనుకునే వాళ్ళంటే, అయ్యా నీకు ఇది రాకుండా ఉండాలి అని పేతురు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు. అయ్యా అలా అవ్వకుండా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఏ విధం చేతనైనా ఆయన ఏమన్నాడంటే, అలా చెప్పిన వాళ్ళని సాతానా వెనక్కిపో అన్నాడు పేతురుని. వాస్తవానికి మీరు గమనిస్తే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుల క్షేమమే కోరుకున్నాడు. ఆయన చనిపోకూడదని అనుకున్నాడు. ఆయన హింసించబడకూడదు, అప్పగించబడకూడదని చెప్పి ఆలోచించాడు. ఇదేంటయ్యా నీ మేలు కోరుకుంటూ నన్ను ఎలా అంటున్నావు అని అనుకుని ఉండుండొచ్చు. కానీ ఇదంతా మనకి తెలిసిన విన్న చరిత్ర అయినప్పటికీ ఈ దినాన కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనం నుంచి ఒకసారి చదవండి. 28వ వచనం కూడా చదవండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, వినండి, ఆయన పలానా ప్రాంతంకి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి చెబుతున్న మాట ఇప్పుడు మనం చదువుతున్నారు. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ గ్రామములో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. ఇదిగో మీరు చూసే మీకు కనబడిన ఆ గాడిద పిల్ల మీద ఏ మనుష్యుడు కానీ ఎన్నడు కానీ ఎప్పుడు కానీ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఆమెను చెప్పండి. ఈ చరిత్ర మనం చాలాసార్లు విన్న మాట అయినా ఈరోజు మనం ధ్యానం చేసినట్లు ఇంకొంచెం అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే 36, 37 వచనాలు చదవండి ఒకసారి. ఆయన శిష్యుల సమూహం అంతయు ఏం చేశారంటండి? సంతోషించుచు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఆమెను చెప్పండి అందరూ. ఆ శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో అడుగు పెడుతుంటే సంతోషపడ్డారు. గడిచిన ప్రతి కొన్ని సంవత్సరాలకు మనం వింటూ వస్తున్నాం ఏమనంటే, అందరూ సంతోషిస్తున్నారు. ప్రభు పేరట వచ్చువానికి జయం, హోసన్నా హోసన్నా అని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆయన ఆ గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని వస్తూ ఉంటే వస్త్రాలు పరిచిన వారు ఉన్నారు, ఖర్జూర మట్టలు పరిచిన వారు ఉన్నారు, హోసన్నా అని కేకలు వేసిన వారు ఉన్నారు, జయము జయమని కేకలు వేసిన వారు ఉన్నారు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిన వారు ఉన్నారు, సర్వోన్నతమైన స్థలములలో మహిమ అని కేకలు వేసిన వారు ఉన్నారు. ఇన్ని కేకలు వేసి ఇంత సంబరపడుతూ ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం వింటూ వచ్చాం, అదే గుంపులో కొందరు సంతోషించే వారితో సంతోషించలేకపోతున్నారు, కలవరపడుతున్నారు. ఈయన ప్రభు పేరట వస్తున్నాడా,
ఈయన వస్తుంటే జయము జయమని పాటలు పాడుతున్నారా? ఖర్జూరపు మంటలు తీసుకొని ఆయన ఎదుట పరిచి వాటి మీద నడిపిస్తున్నారా? ఇదంతా ఏంటి అని అనుకొని కలవరపడిన గుంపు కొందరున్నారు. అయితే ఆ గుంపు గురించి ఈ పూట నేను మాట్లాడట్లేదు, కానీ ఈ రోజున ఇక్కడ సంతోషించే గుంపు గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తే అక్కడ రాసిన మాట మరొకసారి 37వ వచనం చదవండి. సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషిస్తున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం అందరం ఎవరో తెలుసా? ఆయన శిష్యులం. ఒక చోట రాయబడి ఉంటుంది కదా, బూదిగంతములకు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, అందరినీ ఎలా మార్చండి? శిష్యులుగా తయారు చేయాలి, బానిసలుగా కాదు. దేవుని కొరకు శిష్యులు తయారవ్వాలి. ఆయన సువార్తను ప్రకటించే శిష్యులు లేపబడాలి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే శిష్యులు లేపబడాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే అవసరాలు తీర్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆటంకాలు తొలగించేవాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే రోగాలు తగ్గించేవాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే అప్పులు తీర్చేవాడు. ఇంతవరకేనా ఆయన మనం ఆధారం పడింది? ఈ భూ సంబంధమైనటువంటి అవసరాలు తీర్చబడడం కోసమైనా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం నమ్ముకుంది? మనం ఎందుకు ఆయన ఎందుకు విశ్వసిస్తున్నాం? ఎందుకు విశ్వాసులుగా మార్చబడ్డాం? ఎందుకు శిష్యులుగా తీర్చిదిద్దబడుతున్నామంటే ఆయన ఒక రోజున రారాజుగా రాబోతున్నాడు. ఆయన గురించి ప్రకటించాలి. ఆయన గురించి అనేకులకు తెలియజేయాలి. నశించిపోతున్న అనేక మంది జనాంగం ఇక్కడ మనం గమనిస్తే ఆయన వస్తున్నప్పుడు, ఊరేగింపుగా ఆయన తరలి వస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ సంతోషించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడండి. ఒక గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. శిష్యులనిద్దరిని పంపించాడు. ఆ ప్రాంతానికి వచ్చినాక బేతనియా అనే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇద్దరు శిష్యులను పిలిచారు. అయ్యా ఎటు రండి, మీరు ఒక పని చెప్తాను, జాగ్రత్తగా చేయండి. ఫలానా స్థలానికి వెళ్ళండి, ఫలానా చోటుకి వెళ్ళండి. అక్కడ మీకు ఏం కనబడుతుంది? కట్టబడి ఉన్న గాడిద కనబడుతుంది. మీరు వెళ్ళి దాని కట్లు విప్పాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం అందరం ఎవరో తెలుసా? ఒకప్పుడు కట్టబడిన గాడిదగా ఉన్న జీవితం మనది. పాపంలో కట్టబడ్డాం, అసూయలో కట్టబడ్డాం, ఒకరు సంతోషిస్తే సంబరపడలేక ఓరవలేని స్థితిలో కట్టబడ్డాం, ఒకరు బాగుపడుతుంటే తట్టుకోలేని స్థితిలో కడుపు మంట రగిలే పరిస్థితిలో కట్టబడ్డాం. కానీ ఈ రోజున ఆయన రక్తము చేత కడగబడ్డాం, ఆయన సొత్తుగా మార్చబడ్డాం, ఆయన శిష్యులుగా తీర్చిదిద్దబడ్డాం, ఆయన సమూహంగా మనమందరం ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచబడుతున్నాం. మనమందరం ఎవరో తెలుసా? ఇప్పుడు కట్టబడిన వారం కాదు, క్రీస్తు రక్తము చేత కడగబడి కట్లు విప్పబడిన వారిగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం అనుకుంటాం, నా పరిస్థితి అయిపోయిందండి, కట్టబడిపోయానండి, కట్లలో ఉన్నానండి, సమస్యలు ఉన్నానండి, ఇదిగో అప్పుల ఊబులో కూరుకుపోయిన అనుకుంటున్నాం. కానీ ఏ కంగారు పడక్కర్లా. ప్రభువుని బట్టి మనము సంతోషించే వారిగా మార్చబడదుముగాక. సమస్యలు దేవుని నమ్ముకుంటే రావు అని నేను చెప్పట్లా. ప్రభువుని నమ్ముకోకపోయిన సమస్యలు వాటంతటా వస్తుంటాయి. కానీ ఒక్క మాట చెప్పనా, ప్రభువులో ఉన్న మనకు ఆ సమస్యగా కనబడదు. ఆమెను చెప్పండి. సమస్య మనకి సమస్యగా ఇక మీదట కనబడదు. విశ్వసించండి. ఇంట్లో ఏ పరిస్థితి ఎదురైనా సరే మీరు అనుకోండి, ఒకే ఒక మాట, నా ప్రభు నాతో ఉన్నాడు, ఈ సమస్య నన్నేం చేస్తుందండి? నా ప్రభు నాతో ఉన్నాడు, ఈ బలహీనత నన్నేం చేస్తుందండి? నా ప్రభు నాతో ఉన్నాడు, ఈ అనారోగ్యం నన్నేం చేస్తుందండి అని మీరు ధైర్యపరచబడే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. దేనికి? సియోను రాజుగా ఆయన దిగి వస్తున్నాడు, యెరూషలేములోకి ఆయన దిగి వస్తున్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన మన కోసం దిగి వస్తున్నాడు. దిగి వచ్చిన ఆయనను మనము ఘనపరిచే వ్యక్తులుగా, సంతోషించే వ్యక్తులుగా, ఆర్భటించే వ్యక్తులుగా, అన్ని విషయాలలో ఆయనను నిత్యము కొనియాడగలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. ఈ లోకంలో ఒక రాజు, ఒక మంత్రి వస్తున్నాడంటేనే, ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటేనే టపకాయలు పేల్చి సంబరాలు చేసుకొని గంతులు వేసి ఆ వస్తున్న వాహనం ముందు గంతులు వేస్తున్నారే. మరి మన దేవుడు జీవం కలిగిన వాడు, మన దేవుడు మనము ఆరాధించడానికి యోగ్యుడు, మన దేవుడు మన ఈ ఆత్మను కాపాడి రక్షించి పరలోకానికి సిద్ధపాటు కలిగిన వానికి మనల్ని తీర్చిదిద్దుతున్నవాడు. ఆయన ఎదుట మనం వచ్చినప్పుడు ఏడుస్తూ దుఃఖంతో కలవరంతో వచ్చేవారిగా కాదు, ఎన్ని మన దగ్గర ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషించి గంతులు వేసేవానికి మార్చబడుదుముగాక.
యెరూషలేములకు వస్తుంటే ఒక ఊరేగింపండి. ఆయనను ఆ గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి యెరూషలేములకు వస్తుంటే ఒక ఊరేగింపు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ ఊరేగింపులోనంట బైబిల్ పండితులు సెలవిచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ ఊరేగింపులో యేసుక్రీస్తు ప్రభుల వారితో ఇంచుమించు 2.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆయన ముందు 1,00,000 మంది నడుస్తున్నారు, ఆయన వెనక 1,50,000 మంది ప్రజలు నడుస్తున్నారు అని అంచనా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆయనతో కలిసి జీవిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, వాక్యము అనేటువంటి బండ మీద పునాది కలిగినటువంటి స్థిరమైన కట్టడంగా మార్చబడి కట్టబడుతూ, నేడు రేపు ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం సిద్ధపడగలిగిన వారిగా తయారవుతూ, ఇది ఏంటి, ఇది కట్టబడిన గోడలు అని అనుకుంటారు. ఇది ఏంటి, మేము కట్టుకున్న మందిరం అండి, అప్పులు చేస్తూ తిప్పలు కట్టుకున్న మందిరం అనుకుంటారు. కాదు కాదు, ఇది దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే కర్మాగారం. ఆమేన్ చెప్పండి. ఈ కర్మాగారంలో అడుగుపెట్టిన మనం ప్రతిరోజు శుద్ధీకరించబడతాం, ప్రతిరోజు కడగబడతాం, ప్రతిరోజు సిద్ధపడతాం. ఎందుకు? ఏ క్షణాన ఆయన రాకడొచ్చినా పితరులు 2000 సంవత్సరాల నుంచి చెబుతున్నారు, ఇదిగో ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చాడు. మొదటి రాకడలో ఆయన మన కొరకు వచ్చి కనిపెట్టుకుని మన కొరకు అన్ని సిద్ధపరిచాడు. ఈ రెండవ రాకడలో మనమందరము కూడా మేఘాల మీద ఎత్తబడేవానిగా మార్చబడుదుము గాక. అందుకు ఆయన యెరూషలేములోకి వస్తున్నాడు, అందుకు ఆయన సియోనులోకి వస్తున్నాడు. ఒకసారి 35 వచనం చదవండి. 35, 19:35. ఈ మాట అందరూ వినండి. ప్రభు పేరట వచ్చు ఎవరంటండి? రాజు స్తుతించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనము ఎక్కడికి వచ్చాం, ఎవరి దగ్గరికి వచ్చామంటే, నేనండి ఫలానా మందిరానికి వెళ్ళానండి, ఫలానా సేవకుని దగ్గరికి వెళ్ళానని చెప్తుంటాం. కానీ మనము ప్రభువులకు ప్రభు, రాజులకు రాజైన దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితాలలో అక్కడ మనం గమనిస్తే ప్రభు ప్రయాణం చేస్తుంటే అక్కడ అందరి స్వరాలు ఎలా పలుకుతుంది తెలుసా? ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని అందరి నోళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నాయండి. ఈ రోజున దేవుని సన్నిధికి ఈరోజు వచ్చాం కదా మనం, ఆ ఖర్జూరపు బట్టలు తీసుకొని వచ్చి పెడితేనే పండగని కాదు, అది ఉన్నా అది తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఆయన గురించి మనం కొనియాడే గుంపులో మనము మార్చబడుదుము గాక, ఆయన గురించి మనము సాగిలపడేవానిగా మార్చబడుదుము గాక, ఆయన ఎదుట మన స్వరాలు ఎత్తి మన హృదయమార ఆయనను స్తుతించి ఘనపరిచే వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య అక్కడ మీరు గమనించిన కొంచెం ముందుకు వెళ్ళి చదివితే 40 వచనం వరకు ఉన్న మాటలు ఏమైనా రాయబడి ఉంటే తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అంట కేకలు పెడుతున్నారు, హోసన్నా హోసన్నా, జయము జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడను గాక అని అందరూ కేకలు పెడతా ఉంటుంటే కొందరు అంటున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు కలవరబడి, ఏంటి కేకలు, ఏంటి అరుపులు, ఏంటి అల్లరి, వీడికి ఏమైనా పిచ్చెక్కిందా అన్నట్టుగా మాట్లాడుతుంటుంటే, ఇప్పుడు ఒకసారి కొంచెం కిందకి వెళ్ళి 40 వచనంలో ఉంటుంది అనుకుంటే ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట మాట్లాడతారు. ఆయన ఇలా అంటున్న ప్రజలను చూచి, మీరు ఊరకుండిన ఎడల, ఇదిగో ఇదిగో మీరు స్తుతించడం ఆపేశారో, స్తుతించడం ఎందుకు లేని మౌనంగా ఉన్నారో, ఏం స్తుతిస్తాంలే, ఏం ప్రార్థిస్తాంలే, ఏం ఆరాధిస్తాంలే, ఓపిక లేదు, ఎక్కడ నిలబడతాంలే, ఎక్కడ చేతులు ఎత్తుతాంలే అని మీరు మౌనంగా ఉన్నారే అనుకో, రాళ్లను స్తుతించేటట్లుగా నేను చేస్తా. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మౌనంగా ఉండకూడదండి, సంతోషించాలి. ఇదిగో మరలా పరిశుద్ధ ఆదివారాన్ని చూడడానికి దేవుడు కృప ఇచ్చాడు కదా, పరిశుద్ధ ఆదివారం ఆయన సన్నిధిలో నేను అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు కదా. ఈ పరిశుద్ధ ఆదివారం ఆయనతో కూడా కలిసి ఆయన ముఖదర్శనాన్ని చేసుకొని ఆయన సన్నిధిలో సంతోషించి గంతులు వేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కదా అని గాన ప్రతిగానాల చేత ఆయన స్తుతించే వారిగా మనము మార్చబడదాము గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి రావడం, సేవ చేయడం, ప్రతీది కూడా
వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా ప్రవచనాలు ఎన్నో పలికిన ప్రవచనాలు నెరవేర్చబడతా వచ్చాయి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ భూమి మీదకి రాకముందు ఒక 500 సంవత్సరాల క్రితం జరిగిన ప్రవచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అందరు ఆమేన్ చెప్పండి. ఈ మాట అందరు చెప్పండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఏం సంతోషం అంటే అది మామూలు సంతోషం కాదు. పౌలు గారు కూడా చెప్తారు కదా, ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను. ఎందుకయ్యా మరలా చెబుతున్నావు? దేవుని బిడ్డలు మరలా ఆనందించాలి. వారు దుఃఖంలో ఉండడము, నిట్టూర్పులు ఉండడము, కలవరాలు ఉండడము, కన్నీళ్ళు ఉండడము ఆయనకి ఇష్టం కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు ప్రతిరోజు ఆనందించాలి, నా బిడ్డలు ప్రతిరోజు సంతోషించాలి. ఆయన రారాజుగా ఎందుకు వస్తున్నాడు? 3 మాటలు క్లుప్తంగా నేను ముగిస్తాను. ఆయన రారాజుగా ఎందుకు వస్తున్నాడు? మొదటి మాట మనం చూస్తున్నాం. సియోను నివాసులారా, ఇదిగో దేవుని ఎరిగిన ప్రజలారా, ప్రార్థన చేస్తున్న వారులారా, పరిచర్య చేస్తున్న వారులారా, ఎంతో అంతో భక్తి కలిగిన వారులారా, భయము భక్తి కలిగి జీవిస్తున్న వారులారా, మీరేం చేయాలో తెలుసా? ప్రభువునందు బహుగా సంతోషించేవారిగా మీరు మార్చబడుదురుగాక. ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి మరియా అనే ఆమె గర్భాన పడక ముందే 500 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానం ఇది, ప్రవచనం ఇది. జకర్యా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? ఎవరి యొద్దకు ప్రభు వస్తాడో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మనం ఎలా ఎదుర్కోవాలో మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి మరలా మాట చూడండి. సియోను నివాసులారా సంతోషించండి. సంతోషం, ఉల్లాసం. ఇంకా నీ రాజు అవినీతిపరుడు గాడు, అన్యాయస్తుడు గాడు, అక్రమదారుడు గాడు. నీ రాజు ఎవరో తెలుసా? నీతిపరుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గడిచిన కొన్ని దినాల క్రితం మనం వింటూ వచ్చాం కదా, ఒక సేవకుడు చెప్పిన మాట, ఆయన నా రాజు. ఎంత చక్కగా చెప్పాడండి. ఆయన నా రాజు. నీ రాజు ఎవరో తెలుసా? అవినీతి చేసేవాడు కాడు. నీవు ఆరాధించే రాజు ఎవరో తెలుసా? నిన్ను అన్యాయంగా ముంచివేసేవాడు కాడు. నీ రాజు ఎవరో తెలుసా? నీ దగ్గర నుంచి నువ్వు నాకు ఎంత ఇస్తే నేను నీకు ఎంత ఇస్తా అనేవాడు కాడు. నీ రాజు ఎవరో తెలుసా? ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను పరలోకానికి సిద్ధపరచాలని, నిత్య రాజ్యానికి వారసురాలిగా చెయ్యాలని ఆశ కలిగిన వాడు. ఆ రాజు నీతిపరుడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట, సియోను నివాసులారా సంతోషించండి. మామూలు సంతోషం కాదు, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లసించండి, ఉత్సహించండి, ఆర్భటించండి. దేవుని సన్నిధిలో ఆయన్ని కొనియాడండి. ఎందుకో తెలుసా? నీ రాజు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. నీవు ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కొనే నీవు ఎలా ఉండాలో తెలుసా? ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా కాదు, మందిరానికి వచ్చినా పోగొట్టుకున్నట్లుగా మొహం పెట్టుకొని ఉండడం కాదు, ఇంటి దగ్గర ఉన్నా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండడం కాదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ రాజుని బట్టి నీవు సంతోషించుదువుగాక, నీ రాజుని బట్టి నీవు ఆనందించుదువుగాక, బహుగా సంతోషించే గుంపులో నీవు చేర్చబడుదువుగాక. దేవుని సంకల్పం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలైన మనం అందరం ఎవరమైనా సరే మనం దుఃఖంలో ఉండడం, నిట్టూర్పులో ఉండడం, కలవరాలు ఉండడం ఆయన అస్సలు ఇష్టపడడు. మీరు సంతోషించండి. సేవకుడైన అపొస్తలుడైన పౌలు గారు కూడా అదే చెప్తాడు, బహుగా సంతోషించండి. మరలా చెప్తున్న ఆనందించండి. ఎందుకని ఇన్ని మాటలు మనకి పరిశుద్ధ గ్రంథాలు రాయబడ్డాయి? ఈ జకర్యా ప్రవచనం ఎత్తి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితమే ఆ 500 ప్రవచనం మాట్లాడుతున్నాడు. సంతోషించండి ప్రజలారా. అయ్యా ఏం సంతోషించమంటావు? ఎవరు వచ్చారని? ఏం సంతోషించమంటావు? ఏం లాభం వచ్చిందని? ఏం సంతోషించమంటావు? ఎక్కడ నాకు మేలు కలిగిందని అని నిరాశపడుతున్నారు. ఆయన అంటాడు, నీ రాజు రాబోతున్నాడు, నీ ప్రభు రాబోతున్నాడు. ఆయనను బట్టి నీవు సంతోషించుదువుగాక, ఆయనను బట్టి నీవు ఉల్లసించుదువుగాక,
ఆయన్ని బట్టే నీకు ఉత్సాహము కలుగునుగాక. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఏదో లాభం వచ్చిందనో కలిసి వచ్చిందనో ఏదో కార్యం జరిగిందనో సంతోషించడం కాదు, ప్రతి విషయమందు ఆయన యందు సంతోషించే వారిగా మనము మార్చబడదుము కాక. ఎందుకని? నీ రాజు నీతిపరుడు. చదవండి ఆ మాట. నీతిపరుడును. నీ రాజు నీతిపరుడు మాత్రమే కాదు, నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. రక్షణ అంటే ఏంటో చెప్పనా? ఈ లోకానికి మనకు తెగతింపులు చేసుకోవటం. రక్షణ అంటే ఏంటో చెప్పనా? ఈ లోకం ఇంతవరకు మనల్ని బానిసలుగా ఉంచింది. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. వయసు వచ్చినాక వయసు పాపం, దాని వలన వచ్చిన కర్మ పాపం, ఇవి మనిషిని పట్టి పీడిస్తున్నాయి. పట్టి పీడించిన ఈ పాపం వలన వచ్చిన జీతం మరణం అనే లేఖనాలు సెలవిస్తుంటే, ఆ మరణం, పాపం వలన మరణం పొందిన వారందరూ ఆరని అగ్ని గుండంలో నరకంలో పడుతున్నారు. వారిని తప్పించాలని క్రీస్తు ప్రభుల వారు ప్రవచన రీతిగా మాట్లాడిన ప్రవచన వ్యక్తి, ప్రవక్తలు మాట్లాడిన ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి అని భూమి మీదకి వచ్చాడు. వచ్చిన ఆయన నీతిపరుడు. ఆ నీతిపరుడుగా మనం మార్చబడాలని మనల్ని ఆయన రక్తంతో కడుగుతున్నాడు. నీవు రక్తంతో కడగబడిన నాటి నుంచి, పాపంలో నుంచి తిరిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి, పాపంలో ఆ జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తులు అంటు కట్టబడి జీవిస్తున్న నీ జీవితం మరలా పాపం వైపు వెళ్లకుండా, అపవిత్రత వైపు వెళ్లకుండా పరిశుద్ధత కలిగి నీవు జీవించేటట్లుగా దేవుడు, నేను నీతిపరుడును, నా నీతి కలిగిన రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తున్నా, నీవు నీతిమంతుడుగా, నీతిపరురాలుగా జీవించాలని తెలియజేస్తున్నాడు. ఇచ్చిన రక్షణ ఈ లోకంలో మనకి ఏది రక్షణ కలుగు చేయదు. చాలామంది అనుకుంటారు, చేసిన పాపాలన్నీ చేసామండి, ఇప్పుడు చనిపోయే పరిస్థితికి వచ్చాం, ఈ పాపాలు కడుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరి మనసులో ఈ ఆలోచన ఉంటుంది. నా పాపం పోవాలంటే నేనేం చేయాలి? సత్రం కడితే పాపం పోయిద్దా? దాన ధర్మాలు చేస్తే పాపం పోతుందా? లేదా గోదానమో, భూదానమో, వస్త్రదానమో ఏ దానాలు చేస్తే పాపం పోయిద్దా? లేదా సలివేంద్రాలు పెడితే పాపం పోయిద్దా అని పాపం పోవడానికి బస్ స్టాండ్లు కడుతున్నారు, పాపం పోవడానికి సలివేంద్రాలు కడుతున్నారు, పాపం పోవడానికి సత్రాలు కడుతున్నారు. పాపం పోవాలి, నేను మంచి చేయాలి, మంచి కార్యాలు చేయాలని చెప్పి ఎన్నో దాన ధర్మాలు చేసి నా పాపం పోయింది, నేను పుణ్యం కట్టుకున్నా, నా పాపం పోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతా, నా పాపం పోయింది, నేను స్వర్గానికి వెళ్తా అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడకుండా ఏ వ్యక్తి పాపాన్ని నుంచి విడుదల పొందలేడు. అందుకే ప్రతిరోజు ఆయన శిలువలో కార్చిన రక్తం ఇంకా మన కోసం ధారలు ధారలుగా కార్చబడుతూనే ఉంది. ఆ కార్చబడిన రక్తపు నీడలోకి వస్తే, రక్తము చేత కడగబడితే ఆయన అంటాడు, నేను నీతిపరుడను, నీతి కలిగిన రాజ్యానికి నేను వారసుడిగా మారుస్తా. నీతిపరుడను, నిన్ను నీతికి బిడ్డగా నేను తయారు చేసి సిద్ధపరుస్తా, నా రక్షణను కాపాడుకునేటట్లుగా చేస్తా. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఏదో మట్ల ఆదివారం అండి వచ్చేసాం, కాసేపు ఉన్నాం, వెళ్ళిపోయాను కాదు. దేవుని సంధికి వచ్చాం, సంతోషం ఏది? దేవుని సంధికి వస్తూ అదే దుఃఖం, అదే బాధ, అదే కలవరం, అదే కన్నీళ్లతో ఉంటే లాభం ఏముంది? దేవుని సంధికి వచ్చే సియోను నివాసులారా ఏం చేయాలి? మీరు బహుగా సంతోషించండి. ఆమెను చెప్పండి. ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారా? దేవుని సంధికి వచ్చిన మీరు సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లసించండి, ఉల్లసించండి, ఉల్లసించండి. ఎప్పుడు కలుగుతుందండి ఉల్లాసం? ఎప్పుడు కలుగుతుందండి ఉల్లాసం? రంగు రంగుల వస్త్రాలు కట్టుకున్నప్పుడా? ఎప్పుడు కలుగుతుంది ఉల్లాసం? చక్కటి విందు దొరికినప్పుడా? ఎప్పుడు కలుగుతుంది ఉల్లాసం? ఈ లోకంలో సంపదను సంపాదించినప్పుడా? దేవుని సన్నిధికి వచ్చిన మీరు, నా రాజును నేను ఎదుర్కోవడానికి వచ్చాను, నా రాజుని ఎదుర్కోవడానికి వచ్చిన నేను ఉత్సహిస్తాను, ఉల్లాసిస్తాను, నేను బహుగా సంతోషిస్తాను అని ఒక ఉన్నతమైనటువంటి కృప మీరందరూ పొందుకొందురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, కొంతమంది ఎప్పుడు దిగులుగానే ఉంటారు, దుఃఖపడుతూనే ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఒక మాట చెప్పనా మీకు? మీరు చూడండి, పెద్ద పెద్ద మీటింగ్స్లో కెమెరాలు, వీడియోలు తీసేవాళ్ళు ఎవరి మీద ఫోకస్ పెడతారు చెప్పండి? ఎవరి మీద ఫోకస్ పెడతారు చెప్పనా?
ప్రార్థనలో కన్నీరు గార్చి ఏడుస్తుంటారు చూసారా, వాళ్ళ మీద ఫోకస్ పెడతారు. అంటే వాళ్ళ కన్నీరు, ఇదిగో ఇంతగా ఏడుస్తున్నారు, ఇంతగా విలపిస్తున్నారు అని చెప్పి. అంటే కన్నీరు గార్చడం తప్పని నేను చెప్పట్లా. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనకు కన్నీరు వస్తుంది. అది ఏ కన్నీరు అయి ఉండదు చెప్పనా? ఆనంద బాష్పాలు అనే కన్నీరుగా మార్చబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. దుఃఖంతో వచ్చే కన్నీళ్ళు కాదండి దేవుని సన్నిధికి వచ్చినా మనకు రావాల్సింది. నా దేవుడు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆయుష్ను పొడిగించాడు, ఇదిగో నా దేవుడు నా బిడ్డలకి స్వస్థతనిచ్చాడు, ఇదిగో నా దేవుడు నా కుటుంబానికి నెమ్మదినిచ్చాడు, ఇదిగో నా దేవుడు నేను ఆరాధించే నా ప్రభువు నా కష్టపడే కష్టాజితాన్ని దీవెనకరంగా మార్చాడని ఆనంద బాష్పాలు మనము కార్చేవానిగా మార్చబడుదుము గాక. లోకంలో ఏదో పోగొట్టుకున్నప్పుడు కన్నీరు గారుస్తాం. ఆ కన్నీరు కాదు దేవునికి కావాల్సింది. మనం ఏదో పోగొట్టుకున్నప్పుడు, నష్టపోయినప్పుడు కార్చే కన్నీరు కాదండి దేవునికి కావాల్సింది. మన హృదయంలో నుంచి ఆనంద బాష్పాలు పొంగి పొరలి ఆ కన్నీరు దేవునికి ఇంపైన హోమముగా మార్చబడునుగాక. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఈ మాటను మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి, ప్రాముఖ్యమే. కానీ నీవు బహుగా సంతోషించాలి. ఇప్పుడు ఆమె చెప్పండి, ఎలా కుదురుతుందండి? కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయమంటే చేస్తాం, కానీ ఆ కన్నీరు గారితో సంతోషించడం ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయిన ఇంటి దగ్గరికి ఆ వ్యక్తిని పెట్టిలో ఐస్ బాక్సులు పెట్టి ఉంచారు. ఉంచినప్పుడు ఆ ఇంటి వాళ్ళు కాసేపు ఏడుస్తారు 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 ఏడుస్తారు. ఓపిక సన్నగిల్లిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు మంచినీళ్ళు పట్టించి అమ్మ కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు. తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మరలా కాసేపటికి ఎవరో చూద్దామని వస్తారు. వాళ్ళని చూడగానే మళ్ళా ఏం మొదలు పెడతారు అంటే, ఇప్పుడు వాళ్ళని చూసి ఏడుపు వస్తుందా, మనిషి దూరం అయిపోయి ఏడుపు వస్తుందా? సరే, ఆయన కాసేపు చూసి వెళ్ళిపోయాడు, మరలా కాముగా కూర్చుంటారు. ఇంకొకరు ఎవరో వస్తారు మరలా చూడడానికి. రాగానే మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ ఏడిపే. ఒక మాట చెప్పనా మీకు, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఒక భార్య భర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారంట. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆ భార్య నువ్వు పోతే కానీ నాకు మంచి రోజులు రావు అని అంటది. ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ఆ గొడవలే. కానీ ఆ వ్యక్తి లేకపోతే ఆమె ఎలా జీవిస్తుంది? కొట్టుకున్నా తిట్టుకున్నా కుటుంబంగా కలిసి ఉండాలి కదా. ఒక మాట చెప్పనా, కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తున్నాయంటే దానికి కారణం వారిలో ప్రేమ తగ్గడం లేదా ప్రేమ ఎక్కువ అవ్వడం, ఏదో ఒక కారణం అవ్వచ్చు. అయితే ఇక్కడ మీకు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇలాగే ఏడుస్తుందంట. ఆ మనిషి చనిపోగానే ఆయన పేరు పెడతారు. ఏం పెడతారు? మీరు వినే ఉంటారు చాలాసార్లు, నా దేవుడో నా దేవుడా. ఆ చనిపోయిన వ్యక్తి పేరేంటండి? చనిపోయిన వ్యక్తికి ఏం పేరు పెడతారు ఇంటోళ్ళు? నా దేవుడో నా దేవుడా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా నా దేవుడా, ఇప్పుడు దాకా నన్ను తిడతానే ఉన్నావు కదా నా దేవుడా, ఇప్పుడు దాకా నేను పెట్టిందల్లా తింటానే ఉన్నావు కదా నా దేవుడా, ఇంతలోనే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా నా దేవుడా. పాట పాడుతూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, చీదుతూనే ఉంటారు, మంచిళ్ళు పట్టేసి తాగుతూనే ఉంటారు. నన్ను ఇడిసిపోయాడమ్మా నా దేవుడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నా దేవుడు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఈ పాటలు పాడుతూ ఉంటారు. అయితే మనము పాడాల్సిన పాట ఏంటో తెలుసా? దేవుని సంధికి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు మనలో ఉన్నా, ఎంత హృదయం నిండా బాధ మనలో ఉన్నా, ఏ రకంగా మనం కృంగిపోతున్నా, వికారమైన ముఖం వేసుకొని నా దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడండి అని కనబడడం కాదు. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు దేవుని సందులోకి వచ్చినప్పుడు బహుగా సంతోషించే వారిగా మీరు మార్చబడుదురుగాక. ఏమండి, సమస్యలు ఉన్నాయి కదా, ఎలా సంతోషిస్తాం? బాధలు ఉన్నాయి కదా, ఎలా సంతోషిస్తాం? మా ఇంటి నిండా ఒంటి నిండా ఇబ్బందులే ఉన్నాయి కదా, ఎలా సంతోషిస్తాం? అయినా పౌలు గారు ఒక మాట అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఆయన మందిరంలో అడుగు పెట్టగానే మన బాధలన్నిటిని విడిచిపెట్టేయాలండి. విడిచిపెట్టి ఆయనలో సంతోషించడం మొదలు పెడితే, ఇక్కడ నీవు సంతోషించిన సంతోషం ప్రతిరోజు దేవుడు నీ ఇంట్లో ఉంచునుగాక. ఇక్కడ నీవు సంతోషిస్తే దేవుని సందులో ఇంకెంతసేపు అండి ప్రార్థన, ఇంకెన్నింటికి అవుతుందండి ప్రార్థన అని దుఃఖంతో ఉండకూడదు. దేవుని సందులో నీవు సంతోషించడం మొదలుపెట్టు, ఆ సంతోషం నీకు జీవితాంతం దేవుడు అనుగ్రహించబోతున్నాడు.
ఆ సంతోషం చేత జీవితాంతం దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో బహుగా సంతోషించే వ్యక్తులుగా మనం మార్చబడదుము గాక. మనం బాధలో ఉంటే నవ్వు ఎలా వస్తుందండి అని మనం అనుకుంటాం కదా. ఒకసారి మీకు మాట చూపిస్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారే నవ్వుతున్నాడు. ఒకసారి చూడండి. కీర్తనలు 2వ కీర్తన 4వ వచనం ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 4వ చరణం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. దేవుడు అంటున్నాడు సంతోషించండి. ప్రభువు కూడా సంతోషించాలని మనకు తెలియచేస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు మనల్ని చూసి ఏమవ్వాలంట? సంతోషించాలి. అరే ఇన్ని బాధలు నా బిడ్డకు వచ్చాయే, ఇన్ని కష్టాలు నా బిడ్డకు వచ్చాయే, అయినా ఎలా సంతోషిస్తుంది? ఇన్ని శ్రమలు ఉన్నాయే, దేహంలో సరైన ఆరోగ్యం కూడా లేదే, అయినా నా సన్నిధిలోకి వచ్చి ఎలా సంతోషిస్తుంది? ఇంటి నిండా సమస్యలే ఉన్నాయే, అయినా నా సన్నిధిలోకి వచ్చి ఎలా సంతోషిస్తుంది అని ప్రభు మనల్ని చూసి సంతోషపడతాడంట. నా బిడ్డలు నన్ను విడిచిపెట్టలేదే, నా బిడ్డలు నన్ను మర్చిపోలేదే. ఆయన ఎదుర్కొనే మనలో ఈ లక్షణం ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. రాజుగా ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొనే మనం ఉసూరమంట వెళ్ళి అయ్యా వచ్చావా నీకు దండం నేను వెళ్తున్నాను దాన్ని అని చెప్పి వెళ్ళడం కాదు. ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిన మనం బహుగా సంతోషిస్తూ ఆయన్ని ఎదుర్కొనే వారిగా మనము మార్చబడదుము గాక. జకర్యా గ్రంథంలో మనం చదివాం కదా, సియోను నివాసులారా బహుగా ఈ రోజు నుంచి మీ నోట అధికమైన సంతోషము కలుగునుగాక, మీ నోట అధికమైన ఉల్లాసము కలుగునుగాక. మీ ఇంట్లో ప్రతిరోజు కూడా సియోను నివాసులు గంతులు వేసినట్లుగా, యెరూషలేము నివాసులు గంతులు వేసినట్లుగా సంతోష గానాల చేత మీరు నింపబడుదురుగాక. ఒక పాట కూడా ఉంది కదా, సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు, కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఈ పాటలన్నీ అనుభవపూర్వకంగా పాడిన పాటలండి. సంతోషమైన శ్రమైన ఆయనందే మన స్తుతికి ఆధారం, మన స్తుతి కీర్తనకు ఆధారం ఆయనే. ఈ నడిపించే మార్గంలో నాకు ఇన్ని బాధలు వచ్చాయే, వెళ్తున్న మార్గంలో ఇన్ని కష్టాలు వచ్చాయే, ఆత్మీయంగా ఉంటున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకోకండి. ఆయనని ఎదుర్కోబోతున్న మనం బహుగా సంతోషించేవారిగా మార్చబడుదుము గాక. ఎదుర్కొనే మనం ఎలా సంతోషంగా ఉండాలో ఒక మాట చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకని రాణి అయిన ఎస్తేర్ అలంకరించుకుని రాజభూషణులు ధరించుకుని వెళ్ళింది. గడిచిన కొన్ని నెలల క్రితం ఈ సంబంధించినటువంటి మాటలు మనం వింటూ వచ్చాం. ఈ రోజున మనం బహుగా సంతోషించాలి. మనకి రాజును ఎదుర్కోవడానికి వెళ్తున్నాం, సియోను రాజును ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. దుఃఖంతో, వేదనతో, కలవరాలతో వెళ్ళి ఎదుర్కొనే వారిగా కాదు, మనం బహుగా సంతోషిస్తూ ఎదుర్కొనే వారిగా ఉండాలి. రాణి అని ఎస్తేర్ ఎందుకు వెళ్తుంది? తన భర్తే కదా, రాజే కదా, సంతోషంగా మామూలుగా వెళ్ళిపోవచ్చుగా. రాజభూషణములు ధరించుకొని అలంకరించుకొని వెళ్తుంది రాజు ఎదుటి కనబడడానికి. తన గుండెలో ఎంత వేదన ఉంది, తన గుండెలో ఎంత కలవరం ఉంది. యూదులందరినీ చంపేయాలనే శాసనం వచ్చింది అక్కడ. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి రాజు ఎదుట కనబడడానికి సిద్ధపడి వెళుతూ అలంకరించుకుంది, సిద్ధపడింది. ఈ రోజున మనం దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడాలండి. రేపు పరిశుద్ధ ఆదివారం, రేపు మట్టల ఆదివారం, లేదా రేపు పునరుద్ధాన ఆదివారం. నేను దేవుని సన్నిధికి కనబడాలి అని ఎంతమంది సిద్ధపడుతున్నారు? ప్రతిరోజు సిద్ధపడాలి ఆయన ఎదుట కనబడడానికి.
ఇన్ని కష్టాలను ఎలా సిద్ధపడతామండి, ఇన్ని బాధలను ఎలా సిద్ధపడతామని అనుకుంటున్నాం. కానీ మనము సిద్ధపడి ఆయన ఎదుట కనబడే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. రాణికి అర్థమైంది, ఈ సమస్యలో నేను రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు అలంకరించబడి వెళ్ళాలి, సిద్ధపడి వెళ్ళాలి, సంతోషంగా నేను ఉన్నట్టు వెళ్ళి కనబడి నా బాధ అంతా ఆయనతో చెప్పుకోవాలి. ఈరోజు ఆయన సంధికి వచ్చిన మనకు ఏ బాధలు లేవు అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన సన్నిధికి వచ్చే మనం బహుగా సంతోషించే వారిగా మార్చబడుదాము గాక. రాజును ఎదుర్కోవడానికి వచ్చిన మనం బహుగా ఉత్సహించి ఉల్లాసించే వారిగా మార్చబడుదుము గాక. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడతారు, లేదా ఒక చోటకు ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడతారు, అలా దేవుని సంధికి వచ్చినప్పుడు సిద్ధపడి ఆయన ఎదుట కనబడడానికి. ఎవరి ఎదుట కనబడాలి? ఇక్కడ నిలబడి నాకు కాదు, ఇక్కడ వచ్చినటువంటి తోటి వారికి కాదు, నీవు కనబడవలసినది సీయోను రాజుకు నీవు కనబడుదువు గాక. అందుకే ఆయనటువంటి సీయోను నివాసులారా బహుగా సంతోషం. అందరి మాట చెప్పండి, సీయోను నివాసులారా బహుగా సంతోషించండి. ఈ రోజున మీరందరూ కూడా సీయోను నివాసులు సంతోషించినట్లుగా మీ ఇంట్లో బహుగా సంతోషించే గుంపుగా మీరు మార్చబడుదురుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఆయన సన్నిధిలో మనం ఉల్లసించాలి, ఉత్సహించి ఆయన సన్నిధిలో కనబడాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, టైం అయిపోయి వచ్చింది. మనం ఉత్సహించి ఉల్లాసించి సంతోషించాలి. అయితే చెరసాలలో యోసేపు ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చాయండి, ఎన్ని కష్టాలు వచ్చాయి, అయినా ఎక్కడ కృంగిపోలా. ఒక దినాన రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇదిగో చెరసాలలో ఉన్నటువంటి యోసేపుని నా ఎదురుకు తీసుకురండి అని అనగానే ఎలా ఉన్నవాడిని అలా తీసుకొచ్చేసారా? ఒకసారి చూడండి ఆ మాట, ఆదికాండం 41:14. ఎలా ఉన్న వ్యక్తిని అలా తీసుకొచ్చేసారా? అసలు ఎలా తీసుకొచ్చారు ఒకసారి చూడండి. చూడండి, ఫరో యోసేపుని పిలువనంపించెను, చెరసాలలో నుంచి అతన్ని త్వరగా రప్పించి అతనికి క్షౌరము చేయించి మంచి బట్టలు కట్టి ఫరో యొద్దకు అతన్ని తీసుకుని వచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సంధికి వస్తున్న మనం ఖైదీ వస్త్రాలతో ఉండకూడదు, దుఃఖ వస్త్రాలతో ఉండకూడదు, ఏదో నిట్టూర్పులు కలిగిన వస్త్రాలతో ఉండకూడదు. రక్షణ వస్త్రముతో ఆయన సన్నిధిలో ఆనందించే వస్త్రముతో కనబడేవానిగా మనము మార్చబడుతాము గాక. మనం ఎవరికి కనబడుతున్నామండి? మనం ఎవరికి కనబడ్డాక వస్తున్నాం? సీయోను రాజు ఆయన యెరూషలేము నుంచి ప్రయాణమయ్యాడు. గాడిద పిల్లను ఎక్కి ఆ గాడిద మీద ఆయన ప్రయాణం అవుతూ ఉంటే అందరూ కూడా హోసన్నా జయము జయము జయమని కేకలు వేస్తున్నారు. సర్వోన్నతుడైనటువంటి మహిమ కలగాలి, దేవునికి మహిమ కలగాలని కేకలు వేస్తున్నారు. ఇదిగో ప్రభువు పేరట వచ్చిన వాడు స్తుతించబడాలని కేకలు వేస్తున్నారు. వారందరూ బహుగా సంతోషిస్తున్నారు. ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చిన మనం బహుగా సంతోషించే వారిగా మార్చబడుదుము గాక. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఎలా సంతోషించాలంటే, ప్రతిరోజు ఎన్ని మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన హృదయం అంతా ఇబ్బందుల గురించి సంతోషం, ఆ కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు, దేవుడు నాకు మేలు చేస్తాడనే ఆనంద బాష్పాలు కలిగిన సంతోషంతో ఆయన ఎదుట మనం కనబడదుము గాక. ఎస్తేరు రాజు ఎదుట అలంకరించబడి ఆయన సన్నిధికి వచ్చి కనబడింది. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు రాజు ఎదుటకి ఖైదీ వస్త్రాలు విప్పి చక్కటి మంచి వస్త్రాలు ధరించుకొని రాజు ఎదుట నిలబడ్డాడు. ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే ఆ క్షవరం చేయించుకున్నాడు, స్నానం చేయించారు, చక్కటి బట్టలు కట్టారు, కలవరాలతో కనబడలా. రాజు ఎదుట ఉత్సాహంతో యోసేపు కనబడేట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ఈ రోజున మనము ఆయన ఎదుట ఉన్నప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయని చెప్పి వాటన్నింటి ముఖంలో కనబడడం కాదు, ఆయనను గురించిన ఉత్సాహం సంతోషం మన ఎదుట నింపబడును గాక. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే రూతు ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు అత్త చెప్తుంది, అమ్మా నీవు బోయాజు దగ్గరికి వెళుతున్నావు, వెళ్ళేటప్పుడు నీవు ఇలా అలంకరించుకొని వెళ్ళాలి అని చెప్తుంది. ఈ అలంకరణ దేనికంటే సంతోషం. అలంకరణ ఎవరు అలంకరించుకుంటారండి? సంతోషించేవారు అలంకరించుకుంటారు. ఇంకా సంతోషం ఎక్కువైతే మేకప్లు కూడా వేసుకుంటారు. ఇంకా సంతోషం ఎక్కువైతే అవసరమైతే పూల జడలైనా వేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఈ అలంకరణ నేను బాహ్య సంబంధమైన అలంకరణ గురించి చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి మనము దేవుని ఎదుట కనబడుదుముగాక. బోయజును కలవడానికి రూత్ ఎలా వెళ్ళింది? 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం.
ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బోయజ్ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఆమె చెప్పండి, ఈ రోజున ఆయన ఎదుర్కోవడానికి నీవు నేను ఎలా సిద్ధపరచబడుతున్నాం? ఈరోజు ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా సిద్ధపరచబడుతున్నాం? మనము సిద్ధపరచబడాలి, అలంకరించబడాలి. ఊరికే దేవుని సన్నిధికి వచ్చేసామండి, ఏదో 4 పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, వాక్యం వెళ్ళిపోయాను కాదు. ఆయన సన్నిధికి వచ్చిన మనం బహుగా సంతోషించే వారిగా మార్చబడుదుము గాక. ఇంకొక మాట చెప్పి నేను మరొక మాటలోకి వెళ్తాను. అదేంటంటే, దావీదు మందసమును తీసుకుని వస్తున్నప్పుడు ఎంత సంతోషించాడు. ఏఫోదును తీసుకురండి, ఏఫోదును తీసుకురమని ఏఫోదును ధరించుకొని మందసం ఎదుట నాట్యం ఆడుతున్నాడండి. రాజు ఆయన నాట్యం ఆడాల్సిన పనే ఉంది. పనోళ్ళని పిలిపించే, పలానా వాళ్ళని డ్యాన్స్ చేస్తారు, పలానా వాళ్ళు మందసం ముందు వెళ్తారని అనొచ్చుగా. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నేను గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని, ఒకప్పుడు నా పరిస్థితి అరణ్యం, కానీ నన్ను సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. ఆయన ఎదుట నేను ఆనందిస్తాను, ఆయన ఎదుట నేను గంతులు వేస్తాను, ఆయన ఎదుట నేను పరవశిస్తాను, పరవళ్ళు తొక్కుతాను. ఎవరు ఏమనుకున్న పరల, తన భార్య అనుకుంటుంది, పైనుంచి కిటికీలోంచి మేఘాలు చూసి అనుకుంటుంది, అసహించుకుందని రాయబడి ఉంది. కానీ ఎవరు అసహించుకున్నా నేను నా దేవుని ఎదుట సంతోషిస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఎలాంటి పరిస్థితులు, అమ్మా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా నువ్వు మందిరానికి వెళ్తున్నావా అనేవాళ్ళు ఉంటారు. ఏ సమస్యలు తీరినాయని ఇంకా నువ్వు దేవుని నమ్ముకున్నావు అని అంటారు. ఇది జరిగినా జరగకపోయినా, అవసరాలు తీరినా తీరకపోయినా, నేను నా దేవుని సన్నిధిని కనబడడానికి సంతోషంగా బయలుదేరతాను. ఆ విధంగా బయలుదేరి గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఏఫోదు అంటే అర్థమేంటి చెప్పనా? స్తుతించడం. ఏఫోదు అంటే అర్థమేంటి చెప్పనా? ఆరాధించడం. ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి ఏఫోదు ఎవరు ధరించుకోవాలి? అసలు ఏఫోదును యాజకులు ధరించుకోవాలి. యాజకులు ధరించుకుని ఏఫోదును తీసుకొచ్చి ఆయన వేసుకొని, నేను స్తుతిస్తాను, నేను సంతోషిస్తాను, నేను నా దేవుని ఎదుట గంతులు వేస్తాను. ఎవరు ఎన్ని అనుకుంటారా అనుకోనివ్వండి. మతి లేదా అని అనుకుంటారా? పిచ్చోళ్ళకి ఎగురుతున్నాడు అనుకుంటారా? అనుకోనివ్వండి. నా దేవుని ఎదుట నేను సంతోషిస్తా, నా దేవుని మందసం ఎదుట నేను సంతోషిస్తా. మీరు దేవుని సందులో బహుగా సంతోషించేవారిగా మార్చబడుదురుగాక. ఇంకొక మాట, సియోను రాజును ఎదుర్కోవాలంటే, మన జీవితంలో ఘనకార్యాలు చేయాలంటే ఎల్లప్పుడూ బహుగా సంతోషించని చదివాం కదా. యెషయా గ్రంథం మరొక మాట చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చూడండి, సమయం అయిపోయింది. 12:3. అందరు చూడండి ఆ మాట. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటారు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ నీళ్ళు ఏంటో తెలుసా? ఆనందమనే నీళ్లు మీరు చేదుకొందురుగాక. దేవుని సన్నిధికి వచ్చి మీరు సంతోషించారా? ఇక నీళ్లు బావులలోంచి చేదుకోవడమే మీ పని. ఇక ఆనందాన్ని చేదుకుంటారు, దుఃఖాన్ని కాదు. ఏమండి, ఇంతకాలం బావిలో బకెట్ వేసానండి, దుఃఖం వచ్చింది. ఇంతకాలం బావిలో బకెట్ వేసానండి, బలహీనత వచ్చింది. ఇంతకాలం బావిలో బకెట్ వేసానండి, నష్టాలు కష్టాలు వచ్చాయి అని అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి ఇదిగో ఈ మాట మీద మీరు వాగ్దానపూర్వకంగా మీరు ఆ చెయ్యి పెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీరు ఇక మీదట బావులోంచి తోడుకునే నీళ్లు ఎలా ఉంటాయో తెలుసా? ఆనందమనే నీళ్లుగా మీకు మార్చబడునుగాక. మీరు ఆనందమనే నీళ్లను సొంతం చేసుకునే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఎందుకని? మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మన రక్షకుడు. ఆమెన్ చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మన రాజు. ఆమెన్ చెప్పండి. యోహాను సువార్త 7:35 ఒక మాట ఉంటుంది, మీరు మీ కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారుతాయి. ఆనందమనే నీళ్లు ఇక మీదట బొట్టు కాదు, ఆనందమనే నీళ్లు గుక్కిడి కాదు, ఆనందమనే నీళ్లు పొర్లి పారేటట్లుగా నా దేవుడు మీ కొరకు జరిగించునుగాక. ఆ ఆనందమనే నీళ్ళ ద్వారా మీరు సంతృప్తి చెందుదురుగాక. ఆనందం ఎలా వస్తుంది? ఇప్పుడు ఎండలో అలసిపోయారండి, ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక ఫ్యాన్ వేయమంటారు, స్విచ్ వేయమంటారు, వేశారు. కాసేపు కూర్చొని అలసట తెచ్చుకొని ఎంత హాయిగా ఉన్నాను అనుకుంటారు. ఇప్పుడు మీ ఆనందం ఎక్కడొచ్చిందో చెప్పనా? తిరిగిన ఫ్యాన్లో కాదు, కూర్చున్న స్థలంలో కాదు, అక్కడికి వచ్చినటువంటి పిల్లను పిలిచి అరే స్విచ్ చేయరు అంటాను చూసారా? స్విచ్ చేసిన దాన్ని బట్టి మీకు ఆనందం వచ్చింది. అయితే అలా కాకుండా అరే కొంచెం స్విచ్ చేయరా ఫ్యాన్ తిరుగుతుంది అని అంటే, నేనేను నువ్వే వేసుకో అని అన్నాడు అనుకోండి, ఆనందం కాస్త ఆవిరైపోతుంది.
ఈ రోజున ఈ ఆనందం భూ సంబంధమైన ఆనందాలు మనం ఉంటాం కాదు, భూ సంబంధమైనటువంటి నష్ట కష్టాల్లో వచ్చినట్టు ఆనందాలు కాదు. ప్రతిరోజు సీయోను రాజును ఎదుర్కొనే ఆనందం మనలో కలుగునుగాక. బహుగా సంతోషించే గుంపులో మనము చేర్చబడదుము గాక. సంతోషం కలగట్లేదు అని అంటే అక్కడ ముళ్ళ తుప్పలు ఉంటాయి, గచ్చ పొదలు ఉంటాయి. ఇవన్నీ ఉంటే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఇవి ఎందుకు వస్తాయంటే ఎంతసేపు మనం కన్నీటిలోనే ఇబ్బందుల్లోనే నలిగిపోతున్న పరిస్థితిలో ఇదే నా బ్రతుకు, ఇదే నా పరిస్థితి అనుకుంటున్నాం కదా, దానివల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, దానివల్ల మనం ఎదగలేకపోతున్నాం, దానివల్ల మనం సాగలేకపోతున్నాం. ఈ రోజున దేవుని సందులో ఆనందించే గుంపులు మీరు చేర్చబడుదురుగాక. ఇంకొక మాట మీకు చెప్తాను, అసలైన సంతోషం ఎలా వస్తుంది? అసలైన సంతోషం ఎలా వస్తుంది ఏమండి? గోదానం చేస్తే సంతోషం, భూదానం చేస్తే సంతోషం, వస్త్రదానం చేస్తే సంతోషం. ఇందాక మీకు చెప్పాను కదా, సత్రాలు సలివేంద్రాలు కట్టిస్తే సంతోషం. ఇది కాదు అసలు సంతోషం అంటే ఏంటో తెలుసా? సంతోషం అని అంటే మీరు సంతోషంగా ఉండాలండి. ఆమెన్ చెప్పండి. మీరు సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే. ఎలా అంటారు? ఎలా అర్థమవుతుంది మీకు? ఏమంటే నేను సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పనా అనే దాని మాటకు అర్థం చెప్పనా? కయ్యను సంతోషంగా లేడండి. దేవుడు తన అర్పణను అంగీకరించలేదని సంతోషం లేక పగతో రగిలిపోతున్నాడు, కోపంతో. ఏం చేశాడు? మరి సంతోషం లేకే కదా తమ్ముని చంపాడు. ఈ రోజున మీరు మొదట సంతోషించే వారికి మీరు మార్చబడితే మీ ద్వారా 10 మంది సంతోషంగా ఉండేట్లు దేవుడు చేయనుగాక. మీరు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ సంతోషంగానే మార్చబడతారండి. అదే మనలో సంతోషం లేకుండా అసూయ ఉందా? వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళ ఆస్తి సంపాదించారు, వీళ్ళ ఇది కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారా, బండి కొనుక్కున్నారా, ఇదిగో చక్కటి సంబంధం కుదిరిందా. ఈ సంతోషం మనకు లేకపోతే దాని ద్వారా అసూయ వస్తుంది. ఒకరిని గురించి మనం సంతోషించకపోతే కక్షలు వస్తాయి, ఒకరిని గురించి మనం సంతోషించలేకపోతే లేనిపోని ద్వేషాలు వస్తాయండి. అందుకే మనము ప్రభువునందు సంతోషించే వారికి మార్చబడాలంటే రాజుని ఎదుర్కొనే వారికి మనం మార్చబడాలి. ఆ రాజును ఎదుర్కొనేటప్పుడు సంతోషించే గుంపులో మనం ఉందుముగాక. మనము సంతోషిస్తానంట రారాజైన మన యేసయ్య మన దగ్గరికి వచ్చి మనం హత్తుకుంటాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన హత్తుకున్నప్పుడు ఇంకెంత సంతోషం ఉంటుందండి. ఆయన మనం కౌగిలించుకున్నప్పుడు ఇంకెంత సంతోషం ఉంటుంది. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వస్తున్నాం. సీయోను రాజు వస్తున్నాడు, యెరూషలేములో బయలుదేరుతున్నాడు. సీయోను నివాసులారా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లసించండి. దేనికయ్యా? ఆయన వచ్చినప్పుడు మీరు బహుగా సంతోషించేవారిగా మార్చబడుదురుగాక. రెండో మాట చూపిస్తాను చూడండి. ఈ పూట ఒక 10 నిమిషాలు. రెండో మాట చూడండి. 102వ కీర్తన, 101వ కీర్తన 2వ చరణం. ఒక్క మాట చూడండి, ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. నూ 101వ కీర్తన 2వ చరణం చదవండి. అందరు చూడండి ఆ మాట. 101, 2లో చదువుతున్నారు. ఆ మాటను మీరు గమనించండి, చదవండి. నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. గట్టిగా ఆమె చెప్పండి. మొదటిదేమో సీయోను రాజుని ఎదుర్కోవడానికి బహుగా సంతోషించాలి. రెండవది మనలో ఏముండాలో తెలుసా? చెప్పండి, చదివారు కదా, యథార్థత ఉండాలి. ఆయన ఎదుర్కోవడానికి ఆయన సన్నిధికి వచ్చిన మనకి బహుగా సంతోషించే వారమే ఉండాలి. రెండోది యథార్థత ఉండాలి. అంటే ప్రతిరోజు యథార్థత, ప్రతి విషయం యథార్థత. 3వ వచనం కూడా చదవండి, త్వరగా చదవండి. నా కన్నుల ఎదుట ఏ రకమైనటువంటి దుష్కార్యం నేను ఉంచుకోను. భక్తి మార్గాన్ని కొందరు విడిచిపోయారా? వాళ్ళని చూసి నేను అపహసించడం, వాళ్ళని చూసి నేను నా భక్తి జీవితాన్ని పాడు చేసుకుని అలా చేయను. భక్తి మార్గాన్ని విడిచి తొలగిపోయిన వారు ఉన్నారు. చాలామంది భక్తి మార్గాన్ని విడిచి తొలగిపోయారు. దేమ యెహోలోక మాలిన్యాన్ని ఆశించి విడిచిపోలా. గెహజీ డబ్బును ధనాన్ని ఆశ్రయించి ఎలీషాకి చెప్పకుండా రథం వెంట పరిగెట్టి ధనం కోసం ఆశించి పరుగులు తీసి తనకున్న జీవితాన్ని పాడు చేసుకోవాలా. హాగరు తన ఇంటి యజమాని మీద ద్వేషించి, కలహించి, కోపించి ఆ ఇంట్లోంచి వెలివేయబడి బయటికి తోసివేయబడలా.
ఈరోజు నీ మాటలు వింటున్న మన అందరి జీవితంలో భక్తిహీనులు చూసి మనం మత్సరపడకూడదు. ఆసాపు అంటాడు, అయ్యా భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు నేను మత్సరపడిపోతున్నా. వాళ్ళు ఏమి ప్రార్థన చేయట్లేదు కదయ్యా, వాళ్ళు ఏమి ఉపవాసం ఉండట్లేదు కదయ్యా, వాళ్ళు ఏమి ఆదివారం పూట మందిరానికి వెళ్ళట్లేదు కదయ్యా, వాళ్ళు ఎందుకని అంత క్షేమంగా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకని అంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎందుకని అంత ఆరోగ్యంగా ఉంటున్నారు అని చెప్పి భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు నేను మత్సరపడిపోతున్నాను ఆశాప అంటాడు. ఈ రోజున భక్తిహీనులను చూసి మనం భక్తిని పోగొట్టుకోవడం కాదు, భక్తిలోనే మనము ఆయన ఎదుట సంతోషిస్తూ యథార్థత కలిగి జీవించేవారిగా మార్చబడుదుము గాక. యేసయ్య గారు ఒక మాట చెప్పేవారు, చనిపోయినటువంటి శవాల మధ్యన బతుకున్న వ్యక్తిని పడుకోబెడతానంట, కాసేపటికి అతను కూడా చనిపోతాడు. ఈ రోజున భక్తిహీనులు చూసి భక్తిని పోగొట్టుకోకూడదు. వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కదండి, నేను ఎందుకు చెయ్యాలి, వాళ్ళు రావట్లేదు కదండి, నేను ఎందుకు రావాలి, వాళ్ళు ఇవ్వట్లేదు కదండి, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకొని భక్తిహీనత మార్గంలోకి వెళితే ఆ భక్తిహీనుల గుంపులో పతనమైపోయే పరిస్థితులకు వెళ్తావా? దేవుని సందులో జీవించేటువంటి కృపతో నింపబడే వ్యక్తిగా నీవు మార్చబడదు గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరం. అలాగే 4వ వచనం కూడా చదవండి, 1:4. పొరుగువాని చదవండి, 4:5 కూడా చదవండి. వినండి, యథార్థత ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? తన పొరుగువాని అంట చాటును దూషిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఎవరో ఒక వ్యక్తి గురించి అనుకుంటున్నారు, ఇదిగో ఆ వ్యక్తి అతను ఎలాంటోడు, ఆమె ఎలాంటిది అని మాట్లాడుకుంటున్నారు. ఆ వ్యక్తి ఆ సమయానికి వాళ్ళ దగ్గరికి వచ్చింది, రాగానే మాట మార్చేస్తారు. ఏమని మారుస్తారు? ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నీ యథార్థత గురించి, నీ మంచితనాన్ని గురించి, నువ్వు చేసిన మంచి గురించి చెప్పుకుంటున్నావు అని అంటుంటారు. అంటే ఇక్కడ మనం చదివిన మాట, నీ పొరుగువాని ఎందుకని చాటును దూషిస్తున్నావు, అతను రాగానే మరలా ఎందుకని అతని గురించి మంచిగా మాట్లాడుతున్నావు? ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో మనలో ఒక యథార్థత ఉండాలి, మనలో ఒక ఆత్మ సంబంధమైన వివేకం కలిగి మనం జీవించాలి. ప్రతిరోజు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజున దేవుని సందులోకి వచ్చిన మనం కడుపు మాడిన స్థితి మనకు తెలుసు, కన్నీళ్లు కార్చిన స్థితి మనకు తెలుసు, ఎన్నోసార్లు నీరైపోయిన అన్నాన్ని తినని పరిస్థితికి మనకు తెలుసు. కానీ ఈ విశ్వాస యాత్రలో ప్రతి దానిని చూసి, సమస్యను చూసి భయపడక సంతోషించి గంతులు వేసే గుంపులో మనము చేర్చబడుదుము గాక, సంతోషించి పరుగులు తీసేవానిగా మనం మార్చబడుదుము గాక. ఈరోజు నీ మాటలన్నీ వింటున్న మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతున్నాం? ప్రభువు దగ్గరికి వెళ్ళిన మనం సంతోషించి యథార్థత కలిగి ఉంటే ఏం చేస్తాడో చివరికి 3వ వాడిని చదివించి ముగిస్తాను చూడండి. నిర్గమకాండ 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. చేసి అర్పింపవలను, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడు? సియోను రాజును ఎదుర్కోవడానికి నీవు వెళ్ళినప్పుడు. ఎప్పుడు? ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు దుఃఖంతో, కన్నీటితో, వేదనతో, కక్షతో, కలవరాలతో వెళ్ళడం కాదు, బహుగా సంతోషిస్తూ నీవు వెళ్ళినప్పుడు, ఆయన ఎదుర్కొన్నప్పుడు. రెండవది యథార్థత కలిగి నీవు నడిచినప్పుడు. యథార్థతలు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా? జక్కయ్య అన్యాయంగా సంపాదించాడు అందరి దగ్గర. 10 ఉన్న చోట 100 వేసి వసూలు చేశాడు, 100 ఉన్న చోట 0 పెట్టి 1000 వసూలు చేశాడు. అలా వసూలు చేసిన ఆ జక్కయ్య ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువువారు తన ఇంటిలో అడుగు పెట్టగానే అంటాడు, అయ్యా నేను ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాను దానికి 4 గంటలేసి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకని? ఆయన ఏమని చెప్పాడా? ఈ రోజున యథార్థత మన హృదయాలను తాకుతుంది, యథార్థత ద్వారా మనం బలపరచబడతాం. ఆ యథార్థతతో ఆయన ఎదుర్కొని ఆయన కొరకు మనం జీవించే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఈ చివరిగా మనం చదివిన మాట ఏంటంటే, మనము ప్రభు దగ్గరికి వస్తే, సియోను రాజుని ఎదుర్కొంటే, బహుగా సంతోషిస్తే, యథార్థత కలిగి జీవిస్తే, ఈ మట్టల ఆదివారం ఆయన యెరూషలేములో అడుగుపెట్టిన ఈ శుభదినాన మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదానికి వారసులుగా మీరు మార్చబడుదురుగాక. ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ
క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆశీర్వాదం అనగానే మనం అనుకుంటాం అన్నీ అనుకూలంగా ఉంటాయని. ఒక మాట మీకు చెప్తాను. ఒకసారి 14:18 చూడండి. ఆదికాండం 14:18. త్వరగా చూడండి. ఇది ఇంకొక వారానికి చెప్పడానికి అవకాశం ఉండదని నేను దీన్ని ముగిస్తున్నా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశానికి భూమికిని సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అని ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి. ఆశీర్వాదం వచ్చిందండి. వెంటనే వచ్చిందో తెలుసా? శోధన వచ్చింది. ఆశీర్వాదం రాగానే శోధన ఎలా వచ్చిందో తెలుసా? అక్కడ ఒక రాజు వచ్చి అంటాడు, అయ్యా ఆస్తి నువ్వు తీసుకో, నీ పని వాళ్ళని నాకు ఇచ్చేయి అంటే అక్కడ అబ్రాహాముకు ఆశీర్వదించబడ్డాడు. ఆకాశానికి భూమికిని సర్వోన్నతుడైన దేవుని చేత ఆశీర్వదించబడ్డావు అని దీవించబడ్డాడు. ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆశీర్వాదం రాగానే చిన్న శోధన వచ్చేసింది. శోధన రాగానే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? చెప్పుల వారైనా నూలు పోగైనా నాకు అవసరం లేదు, నా దేవుని ఆశీర్వాదం నాకు చాలు. ఆమె చెప్పండి. ఈ రోజున మనం ఏది ఆశించక్కర్లేదండి. పరిశుద్ధాత్మ దేవుడే మనకి సమస్తాన్ని అనుగ్రహించునుగాక. ఏది తక్కువ కాకుండా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏ విషయంలో ఇదిగో మీరు కొరత అనుకుంటున్నారు, ఈ రోజున ఈ తారీఖు వేసుకుని మీరు వెళ్ళండి, మీ ఇంట్లో ఒక మార్పును దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. యేసయ్య యెరూషలేములకు వస్తున్నప్పుడు వారందరూ హోసన్నా హోసన్నా జయము జయము అని సంతోషించి కేకలు వేస్తున్నారు. ఆయన ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొనేవారు బహుగా సంతోషిస్తూ ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొనేవారు యథార్థత కలిగి ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొనేవారు వారందరినీ కూడా ఎదుర్కొన్న వారిని ఆయన ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. ఈ రోజున ఆయన యెరూషలేములకు వెళ్ళింది దేనికి? అప్పగించబడడానికి. యెరూషలేములకు వెళ్ళింది దేనికి? బంధించబడడానికి. యెరూషలేములకు వెళ్ళింది దేనికి? చిత్రహింసలు పెట్టబడడానికి. యెరూషలేములకు వెళ్ళింది దేనికి? అపహసించబడడానికి. యెరూషలేములకు వెళ్ళింది దేనికి? సిలువ ఎక్కడానికి, కొరడ దెబ్బలు తినడానికి, గాయాలు పాలైపోవడానికి. దేనికి? మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన మనం ఎదుర్కొనే గుంపులో మనముండి బహుగా సంతోషిస్తే, ఆయన ఎదుర్కొనే గుంపులో మనముండి యథార్థత కలిగి జీవిస్తే, ఆయన ఎదుర్కొనే గుంపులో మనముండి నడిపించబడితే ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని మారుస్తాడు. సిలువ ద్వారా ఆశీర్వాదం, సిలువ ద్వారా శ్రమలు కాదు, సిలువ ద్వారా క్షేమం, సిలువ ద్వారా మోక్షం, సిలువ ద్వారా నిత్యత్వం, సిలువ ద్వారా పరలోక రాజ్యం, సిలువ ద్వారా మన ఆత్మలు కాపాడబడడం. దీని ద్వారా మనం నిత్యము ఆశీర్వాదానికి వారసులుగా తీర్చిదిద్దబడుదుము గాక. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు. ఆశీర్వాదం అంటే వస్తు వాహనాలు కాదు. ఆశీర్వాదం అంటే కారు కనకం కాదు. ఆశీర్వాదం అంటే మనం ప్రతిరోజు దేవునిలో అంటు కట్టబడి రాజు అయినటువంటి ఆయనను ఎదుర్కొనేవానిగా మనము మార్చబడుదుము గాక. ఆయన ఎదుర్కొని ఈ ఆశీర్వాదాలని మనం సొంతం చేసుకునేట్లు దేవుడు సహాయం చేయను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం. సియోను రాజును నేను ఎదుర్కోవాలి, రాజులకు రాజును నేను ఎదుర్కోవాలి, ప్రభువులకు ప్రభుని నేను ఎదుర్కోవాలి. అయ్యా, నిన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధపడుతున్నాను, నన్ను బలపరచవా? నిన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధపడుతున్నాను, నన్ను బహుగా సంతోషించే వ్యక్తిగా చేయవా? నిన్ను ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాను, నాలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించి యథార్థత నాకు దయచేయవా? నిన్ను ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నానయ్యా, నన్ను ఆశీర్వదించవా? ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు. చిన్న ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారే చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను సియోను రాజును ఎదుర్కొనే గుంపులో ఉండాలి.
దేవా తండ్రి, వందనములు, స్తోత్రములు 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 ప్రభా. స్తుతులకు పాత్ర గొప్ప దేవా తండ్రి ప్రభా, సర్వోన్నతుడైన దేవా తండ్రి ప్రభా, అయా సృష్టికర్త యొక్క తండ్రి, వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా అవును దేవా తండ్రి ప్రభా, మా స్థితులను బట్టి కాదు నాయన దేవా తండ్రి ప్రభా, అయా కేవలం తండ్రి ప్రభా నీవు ప్రభా మాపై చూపించిన ప్రభా కృపకై వందనములు, స్తోత్రములు స్తోత్రములు వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, మేమందరూ ప్రభా అయ్యా తండ్రి ప్రభా దుఃఖించే వారంగా కాక దేవ తండ్రి ప్రభా, బహుగా సంతోషించు వారంలాగా తండ్రి ప్రభా మీరే ప్రభా కృపను మాకు అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి ప్రభా, నేను ఎదుర్కొనే గుంపులో ప్రభా మేము ఉండడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఉల్లాసముగానే తండ్రి ప్రభా బహుగా సంతోషించు ప్రభా గుంపులో మేము చేర్చబడడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా, అయా బహు అలంకరణంగా ప్రభా, అయా అలంకరణతో ప్రభా, అయా ప్రభ నీ సన్నిధికి నాయన తండ్రి ప్రభా, అయా మేము వచ్చి వారలాగిన సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా హృదయములు ఎరిగిన దేవా వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. యథార్థ హృదయముతో నాయన తండ్రి ప్రభా మేము ఉండు వారిలాగిన తండ్రి ప్రభా నేను స్తుతించు వారిలాగిన సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఎటువంటి దేవా తండ్రి చెడు ప్రభా తలంపులు కానీ దేని ప్రభా ఎటువంటి మత్సరమును దేవ తండ్రి ప్రభా మాపై రానిక ప్రభా, మా ఆలోచనలో దేవ తండ్రి ప్రభా ఉండనీయక ప్రభా, అయా మీరే సహాయం దయచేసి నాయన తండ్రి ప్రభా. అయా ఇదిగో దేవా తండ్రి ప్రభా, ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో ప్రభా, అయా ఎవరైతే కన్నీళ్ళు విడుచున్నారో దేవా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి కన్నీరుని తండ్రి ప్రభా అయా ఆనంద బాష్పములుగా ప్రభా తీర్చమని ప్రభా వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా నాయన తండ్రి అన్నీ ఎరిగి నాయన తండ్రి ప్రభా తిరిగి ప్రభా యెరూషలేమునకు ప్రభా, అయా ఇదిగో ప్రభా ప్రభా కట్టబడిన గాడిద పిల్లను ప్రభా, అయా తండ్రి ప్రభా తను తోడుకొని వచ్చిన ఆయన తండ్రి ప్రభా దాని మీద ప్రభా ఊరేగిస్తున్న ఆయన తండ్రి ప్రభా, అయా నిన్ను స్తుతించి ఉండగా దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా ఆ స్తుతించే గుంపులో ప్రభా మేము ఉండడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా నీ యొక్క ప్రాణమును ప్రభా, అయా తండ్రి ప్రభా మా కొరకు నాయన తండ్రి ప్రభా అర్పించిన దేవ వందనములు స్తోత్రములు ప్రభా. అయా మా కొరకు నీ రక్తాన్ని చిందించినందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో ఇక్కడ ఈ కీడు ఉందంటే నాయన తండ్రి ప్రభా ఆ తలంపును తలుచుకోవడానికైనా ప్రభా సిద్ధపడిన వారముగా మేము ఉండగానైనా దేవా తండ్రి ప్రభా, నీవు దేవా తండ్రి ప్రభా మా కొరకు అయినా దేవా తండ్రి ప్రభా, ఇదిగో అయా ప్రభా నీ ప్రాణం అర్పించిన దేవ వందనములు స్తోత్రములు ప్రభా. అయా ఏ మనుషుడును దేవా తండ్రి ప్రభా అటువంటి కార్యములు ప్రభా చేయదగని వాడు కదా నాయన తండ్రి ప్రభా. అయా కాని దేవా తండ్రి ప్రభా దీనుడు అయినా తండ్రి ప్రభా, అయా మా కొరకు నాయన తండ్రి ప్రభా, అయా నాయన తండ్రి సిలువలో నాయన తండ్రి ప్రభా నీ రక్తాన్ని కార్చినందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా మా ప్రతి ఒక్క దేవా తండ్రి దుఃఖములు కానీ తండ్రి ప్రభా బాధలు కానీ తండ్రి ప్రభా, ఎవరైతే ప్రభా ఏ కష్టమును ప్రభా ఎదుర్కొనిచున్నారు ప్రతి ఒక్కటి యేసు నామములో ప్రభా అయా ప్రభా కొట్టి వేయబడిన ఆయన తండ్రి ప్రభా దానికి ప్రభా వెయ్యంతులుగా ప్రభా సంతోషమును ప్రభా మేమందరం ప్రభా పొందడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా అభాగ్యులు ప్రభా యోగ్యులమనే మమ్మల్ని దేవా తండ్రి ప్రభా, అయా నీ రక్తంలో కడిగిన ఆయన తండ్రి ప్రభా యోగ్యతను మాకు అనుగ్రహించిన విధానానికి వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి ప్రభా ప్రభా వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా వాగ్దానములు సెలవిచ్చిన దేవా తండ్రి వందనములు స్తోత్రం. ఇదిగో నీ రాజు ప్రభా అయా నిన్ను ఎదుర్కొనడానికి వస్తున్నాను ప్రభా సెలవిచ్చిన రీతిగా నేను దేవ తండ్రి ప్రభా మేము కాదు నాయన తండ్రి ప్రభా నీవే ప్రభా మా కొరకు వస్తున్నందుకు వందనములు స్తోత్రములు ప్రభా. అయా ప్రభా ఆ గుంపులో మేముండి నాయన దేవ తండ్రి ప్రభా పరలోకమునకు ప్రభా మేము ఎక్కిపోవడానికి ప్రభా మీరే సహాయం దయచేసి నాయన తండ్రి ప్రభా. అయా మా పాపములు ప్రభా అయా తండ్రి ప్రభా మా ప్రభా చెడు తలంపులు చెడు కార్యములు ప్రభా అయా ఏదైతే ఉన్నాయో తండ్రి ఇప్పుడే ఇక్కడే ప్రభా మా వెనుక విడిచేసిన ఆయన తండ్రి ప్రభా, అయా నీలో సంతోషించే వారంగా ప్రభా ఉత్సాహ గానములు ప్రభా ఉల్లసించే వారంగా ప్రభా మేము చేర్చబడడానికి సహాయం దయచేయమని ప్రభా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.